నమస్కారం, నేను మీ కోటికెళ్ళి అయ్యప్ప మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టారు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను వ్యక్తిగత విమర్శలు చేయకుండా కేవలం ప్రజా ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు తగ్గించి తగ్గించిన టికెట్ల రేట్లని థియేటర్లో విఆర్ఓ చేత ఎంఆర్ఓ చేత అమ్మించి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి. పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భాల్లోనూ అలాగే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలకి ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున మీటింగ్లు ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు పెట్టేవారు. ఆ ఫ్లెక్సీలకి పెట్టకూడదని చెప్పి పుట్టిన అప్పటికప్పుడు ఫ్లెక్సీలు పెట్టడం వల్ల పాలిథిన్ కవర్లు ఈ ఫ్లెక్సీల వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుందని చెప్పి ఒక జీవో వెంటనే విడుదల చేయడం జరిగింది. అంటే ఈరోజు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ శ్రేణులు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోకు విరుద్ధంగా మీరు ఎందుకు ఫ్లెక్సీలు పెడుతున్నారు? సిద్ధం అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఎందుకు మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు? అంటే మీరు ఇచ్చిన జీవోలు మీకు ఎందుకు వర్తించట్లేదు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగతంలోకి వెళ్ళి ఆయన భార్యలు 3 పిల్లలు, అంటే హిందూ ధర్మం ప్రకారం ఒక వ్యక్తి యొక్క భార్య అని చెప్పాలి, సంబోధించాలి. కానీ పిల్లం అని సంబోధించి ఏకవచనంతో అసలు ముఖ్యమంత్రి గారికి కనీసం ఎంతైనా జ్ఞానం ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల్లో కానీ ఆర్థిక మూలాల్లో కానీ ఆయన పార్టీ విషయాల్లో కానీ మేము వెళ్ళిపోవచ్చాం. మరి ఇటువంటి విషయాల్లో ఇటువంటి ముఖ్యమంత్రి కక్ష కట్టి మరి చేసేటువంటి ఇటువంటి ముఖ్యమంత్రులు అలాగే ఇప్పటి గ్రామంలో స్థాపించారని చెప్పి వాళ్ళ ఇల్లు పోల్చడం, అప్పుడప్పుడు స్పెషల్ జీవోలు తీసుకొచ్చి రోజులు ఎక్స్టెండ్ చేసి ఇలా చేయడం, అనేక మంది జన సైనికుల మీద తప్పుడు కేసులు పెట్టించడం, పెన్షన్ రాకుండా చేయడం, ఇంటి స్థలాలు రాకుండా చేయడం, ఇటువంటి ఎన్నో చేశారండి. ఈ అన్నింటి మీద పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేస్తున్నారు, ఈ ముఖ్యమంత్రి కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన మీద పోరాడుతున్నారండి. దాన్ని కక్షగా తీసుకోకూడదు.